ఓం శ్రీ గురుభ్యో నమః. ఆధ్యాత్మిక కథలకు స్వాగతం. సంపాదన. పుట్టిన ప్రతి మనిషి సౌఖ్యంగా బతకాలని ఆకాంక్షిస్తాడు. అందుకోసం ధనార్జన చేయాలి కూడా. చీమల్లా, తేనెటీగల్లా, నలుసులన్నీ పోగు చేసుకుంటూ సంపాదించడం సమ్మతమైనదే. సంపాదించి తన అవసరాలు, ఆనందాలు తీర్చుకుంటూ సమాజహితానికి కూడా ఉపయోగించాలి. అలు పెరగక సంపాదించి ప్రతి పైసా కూడబెట్టి సంసారంలో అరాకొరా ఖర్చు చేసి పిసినారితనంతో కుటుంబ సభ్యుల్ని బాధపెట్టి డబ్బు మూటలు కడితే ఆ మూటలు పాత్రలు చివరికి ఎవరికి చేరతాయో తెలియదు. మనం అనుభవించను లేక మన వాళ్ళను సంతోషపెట్టను లేక సమాజ హితాన్ని కోరను లేక దాన ధర్మాలు చేయను లేక ధనము మూటలు కడితే ఇహానికి పరానికి సైతం పనికిరాదు. 10 తరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపాదించి దాచడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. భావి తరాల వారిని సోమరులుగా, కర్తవ్యం తెలియని వారిగా మార్చి చెరుపు చేసే వ్యక్తులుగా ఈ సమాజానికి అందిస్తున్నారని అర్థం. సంపాదించి కుటుంబాన్ని సంతోషపెట్టడం మనిషి విధి, బాధ్యత. అదే సమయంలో ప్రతి మనిషి తన కోసం తాను సంపాదించుకోవడం అవసరము. సంపాదించి కుటుంబం కోసం ఖర్చు పెట్టేది ఈహం కోసం. సంపాదనలోంచి దయా ధర్మాలకు ఖర్చు పెడితే అది పరం కోసము. ఇహలోకంలో డబ్బు ఇచ్చే సుఖాలని పూర్తిగా అనుభవించవచ్చు, అందులో తప్పు లేదు. ఈ డబ్బు, ఈ సుఖాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించుకుంటే జీవికి కర్తవ్యం స్ఫురిస్తుంది. సంపాదించడం ఎంత అవసరమో నిబద్ధతతో ఖర్చు పెట్టడము అంతే అవసరం. తల్లిదండ్రుల సేవకు, పెద్దలు, అతిథులను ఆదరించడానికి, దైవ సేవల్లో పునీతులు కావడానికి ఒక వాటా తీసి పెట్టుకోవాలి. సమాజ శ్రేయానికి అంటే వికలాంగులకు, అనాథలకు, అన్నార్థులకు, భూతదయకు ఒక వాటా కేటాయించాలి. ఇక మిగిలిన సగం వాటా కుటుంబము, బిడ్డలు, బంధువులు, ఆశ్రితుల కోసం కేటాయించుకుంటే బతుక్కి, సంపాదనకు ఒక సార్థకత. సంపాదన, ఖర్చు అనేవి రెండు ధర్మబద్ధంగా జరిగినప్పుడు మనిషి చరితార్థుడవుతాడు. ధర్మం అనేది రాగద్వేషాలకు అతీతంగా సర్వుల హితాన్ని కోరుతుంది. ముందు తరాల వారిని నిరంతర క్రియాశీలుగా ధర్మాన్ని, ధనాన్ని పోషిస్తూ, సంస్కరిస్తూ సమాజ శ్రేయానికి పాటుపడే వారిగా చేయాలంటే స్ఫూర్తిని మనమే ఇవ్వాలి. ధర్మంగా ఉండదు అండి. ఇంకొక కథ. అలంకారం. పట్టు పీతాంబరాలు ధరించి విభూతి రేఖలు దాల్చి రుద్రాక్షమాలను దిగేసుకొని గంటలు గంటలు గ్రంథాలు పారాయణ చేస్తూ ఘనఘనమని గంట వాయిస్తూ హారతులిచ్చినంత మాత్రాన భక్తాగ్రేసరులైపోతారా? దేవుణ్ణి పూజించాలి, ప్రేమించాలి. కానీ ప్రతి జీవి కూడా ఆ పరమాత్ముడి అంశే, ఆయన ప్రతిరూపమే అనే ప్రాథమిక భావన ఆ భక్తి అనే భవంతికి పునాది అయినప్పుడు ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు. జీడిపప్పు పాయసాలు, పంచభక్ష పరమాన్నాలు దేవుడికి నివేదించవచ్చు, తప్పులేదు. కానీ అదే సమయానికి ఇంటి ముందు అమ్మా ఆకలి అని ఓ అన్నార్తి దీనంగా కేకబడితే ఓవే ముదనపుష్టదాన, ఓవే ముదనష్టపుతాన, ముష్టిదాన అని కేకబెట్టి కసురుకొని అప్పటికి వెళ్ళకపోతే ఇస్తున్న ఆరతిని సైతం పక్కన పెట్టి కర్ర పుచ్చుకొని ఆ బిచ్చగత మీద ప్రతాపం చూపడానికి పరిగెత్తే ఆ భక్త శిఖామణి ఇంకా ఎన్ని జన్మలెత్తాలో. హుండీలో 10 రూపాయలు వేస్తే పాపాలు ప్రక్షాళన కావు. హృదయంలో కారుణ్యభావం కలిగి ఉండి దాన్ని సాధ్యమైనంత వరకు ఆచరిస్తేనే మానవుడు తరించేది. ఉదయం నిద్ర లేస్తూనే మనిషి దినచర్య ప్రారంభమయ్యేది దంతధావనంతో, అంటే నోటిని శుభ్రం చేసుకోవడం. ఎందుకని? దుర్వాసనను పోగొట్టుకోవడం కోసము. ఇది బాహ్య శుభ్రత. మరి అదే నోటితో అసహ్యకరంగా ఇతరులను నిందించి నానా దుర్భాషలాడితే ఏం ప్రయోజనము? పశుపక్షాదులు, క్రిమికీటకాలు, ఇతర ఏ జీవకోటికి లేని వరం దేవుడు మనకిచ్చాడు. అదే వాక్కు. దాన్ని ఎంత పవిత్రంగా ఉపయోగించుకోవాలి. మాట సంస్కారాన్ని ప్రతిబింబిస్తుంది, ఆలోచన స్థాయిని తెలియజేస్తుంది. మాట మృదువుగా, మెత్తగా, ఆహ్లాదభరితంగా ఉండాలి. తీయదనము తొణికిసలాడేలా మాట్లాడితే కయ్యాలకు, కలహాలకు ఆస్కారం ఏది? దరహాసం చిందే వదనమే మనిషికి పెద్ద అలంకారం. మనందరం ఇంట్లోంచి బయటికి వెళ్లే ముందు ఒకసారి అద్దంలో పరికించి చూసుకుంటాం. ముఖం అందంగా కనిపించడానికి పౌడర్ రాసి తల దువ్వుకొని అలంకారం చేసుకొని కానీ అడుగులు బయటకు పెట్టాం. ఫోటోలు దిగే ముందు మరింత జాగ్రత్తగా, శ్రద్ధగా, ఆకర్షణీయంగా కనిపించేలా మెరుగులు దిద్దుకుంటాం, తప్పులేదు. మరి సమాజంలో మన ప్రవర్తన, నలుగురితో మనం వ్యవహరించే విషయంలో కూడా మనలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. బాహ్యాలంకారం మనిషికి అందాన్ని ఇస్తే అంతఃకరణ శుద్ధి మనిషి విలువను పెంచుతుంది. దేవుడు మనకు చేతులిచ్చాడు, వాటిని ఉంగరాలతో అలంకరించి వాచలతో
విలువ పెంచి బ్రాస్లెట్లతో అబ్బో అనిపించి ఎందుకింత తాపత్రయము, కష్టంలో ఉన్నవాడి కన్నీరు తుడిచి కింద పడ్డ అభాగ్యుడికి చేయితనిచ్చి లేవనెత్తి హక్కును చేర్చుకున్నప్పుడే ఈ చేతుల ఉనికి సార్థకమయ్యేది. నీ చేతనైనంత సహాయం ఆశ్రితులకు చెయ్యి. ఆ శ్రీరాముడు నీకు రక్షగా నిలుస్తాడు. మనసు నిండా కనికరం నింపుకొని మనిషికి ఇతరత్రా ఏ అలంకారాలు ఆభరణాలు అవసరం లేదు. ఓ దివ్యమైన వెలుగులో దివ్యలా ప్రకాశిస్తాడు అతడు. ప్రతి మనిషి అలా తనను తాను సంస్కరించుకుంటే స్వర్గం ఈ భూమి మీదే నిలుస్తుంది. అదే సంస్కారం ఉండాలి చూడండి. స్థిర చిత్తం. బుద్ధి నిలకడ ఉన్నవాడినే భగవానుడు మెచ్చుకుంటాడు అని అనేక ధర్మశాస్త్రాలు పురాణాలు ప్రబోధిస్తున్నాయి. అసలు స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోకపోతే జీవితంలో అడుగడుగున అన్ని ఇబ్బందులే ఎదురవుతాయి. మంచో చెడో తెలుసుకునే శక్తిని అందరూ అలవర్చుకోవాలి. చెప్పుడు మాటలు వినటము, ఇప్పుడవునని ఆ తర్వాత కాదనటం, ఇలా ప్రవర్తిస్తే కార్యభంగం తప్పదు. ఓ మాట అనే ముందు అన్నీ ఆలోచించుకోవాలి. ఈ శక్తి లేనందువల్లే ముందు స్నేహం చేయటము 1-2 రోజులు గడిచాక పొత్తు కుదరటం లేదంటూ కత్తులు దూసుకోవడం జరుగుతుంటుంది. ఈ జీవిత సత్యాన్ని ఓ చక్కటి కథారూపంలో అందిస్తుంది వ్యాస భగవానుడి అనుగ్రహం వల్ల మనకు లభించిన మహాభారతం. పూర్వం ఓ అడవిలో ఓ నక్క నివసిస్తుండేది. అది అన్ని నక్కల్లాగా జిత్తుల మారిగా ఉండటము, మాంసాహారం కోసం వెంపర్లాడటం లాంటివి చేసేది కాదు. రాలిన పండ్లను మాత్రమే తింటూ ఒంటరిగా తన దోవను తాను కాలక్షేపం చేస్తూ ఉండేది. ఈ ప్రవర్తన మిగిలిన నక్కలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓ రోజున అవన్నీ కలిసి ఆ నక్క దగ్గరకు వెళ్ళి, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? ఓవేళ నీకు చేత కాకపోతే మేమే మాంసం తెచ్చి పెడతాం తినమని అన్నాయి. కానీ ఆ నక్క తాను హింసకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో కాలం గడిపి జీవితాన్ని ముగించదలిచినట్టు చెప్పింది. అదే సమయానికి ఆ అడవి నేలే పులిరాజు అడుగా వెళుతూ నక్క ధర్మోపదేశం విన్నది. ఆ మాటలకు మెచ్చుకుంటూ నక్కను తన మంత్రివర్గంలో చేర్చుకుంటానంది. అప్పుడు ఆ నక్క తనకు మంత్రిగా ఉండే అర్హత ఉన్నా రేపొద్దున ఇంకెవరైనా పులిరాజు స్నేహితులతో మంత్రులతో వచ్చి ఇద్దరి మధ్య తగాదాలు పెట్టే అవకాశం ఉందని, దానివల్ల ఇద్దరికి ముప్పు కలుగుతుందని అన్నది. పైగా తనకు సేవాధర్మం కూడా పూర్తిగా తెలియదని చెప్పింది. రాజాశ్రమంలో ఉండేవారు అనేక కష్టాలను అనుభవిస్తూ భయంతో గడపవలసి వస్తుందని, అది తనకిష్టం లేదన్నది. పులి నక్క మాటలకు అడ్డొచ్చి అలా ఏం జరగదని అన్నది. అప్పుడు నక్క క్షణకాలం పాటు ఆలోచించి తాను చెప్పినట్టు ఉచితానుచితాలు తెలుసుకొని ప్రవర్తించడానికి పులిరాజు అంగీకరిస్తే తాను మంత్రిగా ఉండడానికి అభ్యంతరం లేదంది. మంత్రివర్గంలో చేరింది. పులి నక్కల స్నేహాన్ని చూసి అప్పటిదాకా పులిని ఆశ్రయించుకొని ఉన్న ఇతర జంతువులు ఓర్వలేకపోయాయి. ఓ రోజున పులి ఆహారాన్ని చాటుగా తీసుకువెళ్ళి నక్క గోర్లు దాచిపెట్టాయి. తన ఆహారం కనపడకపోయేసరికి వెతకమని ఇతర జంతువుల్ని పులి ఆజ్ఞాపించింది. అవి అక్కడ ఇక్కడ వెతికినట్టే వెతికి ఆహారం నక్క గుహలో ఉందని నమ్మబలికాయి. ఆ మాటలు విన్న పులి నక్కను చంపమని ఆదేశించింది. ఇదంతా గమనిస్తున్న పులిరాజు తల్లి తన కుమారుడికి నిజమేమిటో తెలియజెప్పాలనుకుంది. నక్క ధర్మగుణం మంచితనాన్ని చూసి ఓర్వలేక ఇతర జంతువులు దాని మీద నేరాన్ని రుద్దాయని వివరించి చెప్పింది. అసలు మాంసాహారమే విడిచిపెట్టి జీవనం సాగిస్తున్న నక్క మాంసాన్ని దొంగిలించిందంటే ముందు వెనక చూసుకోకుండా నమ్మేయడమేనా అంది. అప్పుడు పులిరాజుకు చెప్పుడు మాటల మత్తు కాస్త దిగింది. తనను క్షమించామని నక్కను వేడుకుంది. నక్క వినలేదు. స్థిర చిత్తంతో ఆలోచించి నిర్ణయం తీసుకోలేని వాడి దగ్గర ఉండటం ఎవరికీ మంచిది కాదని అంది. తన దోవన తాను వెళ్ళిపోయింది. భారత భాగవతాది భగవద్గతా గ్రంథాలు కేవలం పెద్దలకు మాత్రమే జ్ఞానోపదేశం చేస్తూ కూర్చోలేదు. రేపటి నాయకులుగా ఎదగాల్సిన నేటి వారికి వ్యవహార జ్ఞానం వంట పట్టించుకోమని చెబుతున్నాయి. అందుకే ఆబాల గోపాలానికి వాటిలోని అక్షరాక్షరము అమృతతుల్యమే. భారత భాగవతాదులు వ్యవహార జ్ఞానం బోధిస్తాయి. మహాభారతము, రామాయణం, భాగవతము ఇవన్నీ ఎన్ని మంచి మంచి కథలు, నీతి కథలు ఉన్నాయా? మన పిల్లలకి అందరికీ చెప్పాలండి ఇవన్నీ. ప్రేమ ప్రపంచంలోని రోగాల్లోకెల్లా భయంకరమైనది ప్రేమ రాహిత్యము. కొందరు ద్వేషించడమే తప్ప ప్రేమంటే బొత్తిగా గిట్టనట్టు జీవిస్తూ ఉంటారు. మరికొందరు తామే ప్రేమావతారం అన్నట్లు ప్రేమ నాటకం రక్తి కట్టించడానికి
వాళ్ళు పాటలు పడుతుంటారు. ఇంకొందరు ప్రేమకి కామానికి తేడా తెలియక తమలోని కామ వికారాలని ప్రేమ వీచికలేనని భ్రమతో ఇతరులను ఇబ్బంది పెడుతుంటారు. నిజానికి వీటిలో ఏ ఒక్కటి ప్రేమ కాదు. స్వార్థ పదార్థం లేశమైనా లేనిదే ప్రేమ. ప్రకృతి స్వరూపిణి అయిన మాతృమూర్తి ప్రేమలో ఈ పవిత్రత మసకగా అగుపిస్తుంది. ఆపై చెప్పదగింది తండ్రి ప్రేమ. దీని తర్వాత స్థానం ఆచార్యులది. చివరగా అతిథి గురించి కూడా చెప్పుకోవాలి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటూ ఇలా మీద దేవతల్ని శాసనపూర్వకంగా ఆదేశించింది. ఇది ఆదేశం ఎందుకంటే అత్యుత్తమమైనదేదో దాన్ని ఎన్నడూ చిన్నచూపు చూడకూడదు, నిర్లక్ష్యం చేయరాదు. మాయామోహితుడైన మానవుడు ప్రలోభాలకు దాసుడై ప్రయత్నపూర్వకంగానైనా సత్కర్మ ఆచరించడానికి ఆసక్తి చూపడు. స్వర్గానికి ఉత్తమ గతులకు ఇక్కడే ఇల మీదనే ఉన్న రాజ మార్గాలను గుర్తించలేక పక్కదారుల వెంట పరుగులు పెడుతూ అంతిమంగా నరక ద్వారానికి అధోగతులకు చేరుతుంటాడు. ఆదిశంకర్లు సాక్షాత్తు దైవస్వరూపుడైన మాతృభక్తిలో ఆదర్శ రూపుడైన వాడు. సర్వలోక విజేత రావణ బ్రహ్మ తల్లికి దాసుడు శ్రీరాముడు. పితృవాక్య పాలన కోసం రాజ్య సౌఖ్యాలను తృణప్రాయంగా త్యజించాడు. శ్రీకృష్ణుడు గురుదక్షిణ కోసం మృతుడైన గురుపుత్రుని తిరిగి తీసుకువచ్చి అప్పగించి తన గురుభక్తికి లోకానికి చాడాడు. అతిథి ధర్మం పాటించిన వారిలో ధనకర్ణుడు ముందుంటాడు. అతడు ఇంద్రుడికి కవచకుండలాలు సమర్పించాడు, ప్రాణాలను ప్రణంగా పెట్టాడు. ప్రేమ అలౌకికమైనప్పుడు దివ్యత్వము సంతరించుకుంటుంది. శ్రీకృష్ణుని పట్ల గోపికల ప్రేమ అలాంటిదే. భగవంతుడు తన భక్తుల పట్ల చూపే అవ్యాజ ప్రేమకు కొలమానం లేదు. పలుసార్లు ఆయన భక్తి కింకరుడైనాడు. ఆర్తిగా ఆక్రందన చేసిన తక్షణం వచ్చి ఆదుకున్నాడు. ప్రేమ ఒక దివ్య బీజము. అది అందరి హృదయాల్లో నిద్రావస్థలో ఉంటుంది. మనిషి దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపితే మొలకెత్తి పల్లవిస్తుంది. పసిడి కాంతు లేనితో ప్రపంచాన్ని కొత్త దర్పణంతో ఆనందమయ వాతావరణంలో ఆవిష్కరిస్తుంది. మనిషి ఇహానికి తప్ప పరానికి పనికిరానివి, భ్రాంతి తప్ప శాంతిని ఇవ్వలేనివి ఆశ్రయిస్తూ అలిచిపోతుంటాడు. పరమాత్మను కూడా ప్రాపంచిక వస్తువులతో ఆకట్టుకునేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తుంటాడు. పువ్వు కన్నా పరిమళమే మనల్ని ఆకట్టుకుంటుంది. పరమాత్మను కూడా పటాటోపాల కన్నా నిర్మల నిక్షల ప్రేమ అనే ఆత్మ పరిమళము ఆకట్టుకుంటుంది. ఈ పరిమళం మనకు పరిమళ ద్రవ్యాల ద్వారా లభించదు. స్వార్థరహితమైన నిర్మల నిక్షల ప్రేమను మనలో పెంచుకోగలిగితే అప్పుడు జన్మ ధన్యమవుతుంది. ప్రేమ ద్వారా ప్రేమను తిరిగి పొందగలుగుతాము. అంతకంటే గొప్ప కానుక మరేముంటుంది? ప్రేమ ద్వారా ప్రేమను తిరిగి పొందగలుగుతాము. అందరినీ ప్రేమించండి. ఒక్క క్షణం ఆలస్యం చేస్తే అమృత విషమయ్యే మాట ఏమో కానీ కొన్ని సందర్భాల్లో తొందరపడడం మాత్రం మహా హానికరంగా పరిణమిస్తుంది. సృష్టిలో ఒక జీవి వల్ల మరొక జీవి హానికి గురైతే అది భగవానుడి దృష్టిలో పాపకార్యం కిందే లెక్క. పాపకార్యాలను చేయటము కూడా ఆస్తికవాదానికి గిట్టనివే. పాపపు పనులు చేయకుండా ఉండేందుకు నిదానంగా ప్రవర్తించడం చాలా సందర్భాల్లో అవసరం అవుతుంది. క్రోధం లాంటివి ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయో భగవద్గీతలో గీతాచార్యుడు వివరంగా చెప్పాడు. క్రోధం లాంటివి కలిగినప్పుడు ఒక క్షణం ఆగి ఆలోచిస్తే జరగబోయే హాని అంతా మటుమాయమై అనంతరం పరిస్థితి అంతా మహాదానందదాయకంగా అవుతుంది. ఏ పనైనా చేయబోయే ముందు జరగబోయే దాని గురించి రవ్వంతసేపు ఆగి పరిస్థితులు అన్నీ చక్కగా సమీక్షించుకొని ముందుకు నడవాలని చిరకారి వృత్తాంతము మనకు వివరిస్తుంది. చిరకారి గౌతమ ముని కుమారుడు ఏ పని చెప్పినా ఆలోచించి నిదానం మీద చేసేవాడు. ఆ కారణం చేతనే అతడిని అంతా చిరకారి అనేవారు. ఆ చిరకారి కథ మహాభారతం శాంతిపురంలో కనిపిస్తుంది. ఇదే కథ స్కాంద పురాణంలో మరికొంత వివరంగా ఉంది. ఓ మారు గౌతమ ముని తన భార్య ప్రాతిపత్య దోషానికి బగ్గున మండిపడి ఆమెను వెంటనే వధించమని ఓ ఆయుధాన్ని చిరకారి చేతికి ఇచ్చి తాను స్నానాధికాలకు వెళ్ళాడు. అయితే చిరకారి తన సహజ ధోరణిలో తాను చేయబోతున్న పనిలోని తప్పులను సమీక్షించుకుంటూ కూర్చున్నాడు. ఇంతలో కోపం కాస్త చల్లారి గౌతమ ముని చిరకారి తన భార్యను సంహరించి ఉంటాడని బాధపడుతూ అక్కడికి వచ్చాడు. కానీ చిరకారి మృత్యు హత్యకు
పూనుకొక ఆలోచిస్తూ కనిపించడంతో గౌతముడికి ఎంతో ఆనందం కలిగి అతడిని మెచ్చుకున్నాడు. అంతకు ముందు దాకా తన కుమారుడు ఎప్పుడు ఏ పని చెప్పినా సమయానికి చేయడని కోపగించుకునే గౌతముడు ఆ రోజున తన కుమారుడు చేసిన ఆలస్యం ఓ నిండు ప్రాణాన్ని కాపాడినందుకు ఎంతగానో ఆనందించి పుత్రుడిని ప్రశంసించాడు. ఆలస్యం చేయటం ఏ ఏ సందర్భాల్లో మంచిదో మహాభారతం శాంతి పర్వంలోని ఈ శ్లోకం విశదపరుస్తుంది. ప్రేమించటము, గర్వించడము, అభిమానించడము, ద్రోహం చేయటము, పాపకార్యాలు చేయటం అనే వాటి విషయంలో ఆలస్యంగా నిర్ణయాలు తీసుకునేవాడు ప్రశంసనీయుడు. తొందరపడి ఈ పనుల్లో తలదూస్తే అంచనాలు తప్పై జీవితాంతం శిరోవేదనే మిగులుతుంది అని ఆ శ్లోకం భావార్థం. అందుకే ఈ పనుల్లో నిదానమే ప్రధానం. మరికొన్నింటిలో నిదానం ఎంత అవసరమో స్కాంద పురాణంలోని శ్లోకం వివరించింది. బంధువులు, మిత్రులు, సేవకులు, స్త్రీల విషయంలో వారు చేసిన అపరాధం ఏమిటో పూర్తిగా వ్యక్తం కానప్పుడు తప్పక ఆ విషయాన్ని గురించి ఎక్కువ సమయంతో పాటు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అలా కాక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ఓ విషయాన్ని గురించి అన్వేషించేటప్పుడు చిరకాలం ఆ అన్వేషణ సాగాలి. చాలా కాలం పాటు సాధన చేస్తేనే మంత్రం సిద్ధిస్తుందని మాంత్రికుల నమ్మకం. మంత్రాంగం విషయంలోనూ అంటే దేని విజయానికైనా పథక రచన చేసేటప్పుడు కూడా అన్ని కోణాల నుంచి సంపూర్ణంగా ఆలోచించాక ఒక నిర్ణయానికి రావాలి. చిరకాలం పాటు తనను తాను నిగ్రహించుకున్న వాడే కీర్తిని పొందగలడు. మన నీతి శాస్త్రాలు, నీతి శతకాలు సైతం నిదానంగా ఆలోచించి మాత్రమే పనులు చక్కబెట్టాలని స్పష్టం చేస్తున్నాయి. వినదగు నెవ్వరు చెప్పిన వినంతనే వేగపడగానే సుమతి శతకారుడు చెప్పిన పద్యము నిదానించి పని చేయడము ఎంత మంచిదో తెలియజెబుతోంది ఆనాడు. చిరకారి ఆలస్యం చేయకుండా తండ్రి ఆజ్ఞను పాటించి ఉంటే తల్లి మరణించి ఉండేది. అలాగే తొందరపాటుతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకునేవారు. కోపంలో ఎదుటి వ్యక్తిని హతమార్చుకుందామనే వారు ఒకే ఒక్క క్షణం ఆలోచిస్తే తాము చేస్తున్న పనిలోని దోషం మనసును కుదిపేస్తుంది. ఆ కుదుపుతో ఆలోచన మారి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సందేశాన్ని ఇవ్వడానికే చిరకారి కథ ఆవిర్భవించింది. ఏదైనా ఒకటి ఎమర్జెన్సీ ఏదైనా పని చేయాలన్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి చేయండి, వెంట వచ్చేది. మానవుడు పురోగమించాలంటే సంపాదన అత్యంత ఆవశ్యకమైనది. ఈ సంపాదన రెండు రకాలు. ఒకటి ఆధ్యాత్మిక సంపాదన, రెండోది ఆర్థిక సంపాదన. ఈ రెండు కష్టంతో కూడుకున్నవి. ఆధ్యాత్మిక సంపాదనకు చిత్త నైర్మల్యం కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి, ధ్యాన ధారణ సమాధులను అభ్యాసం చేయాలి. నైతిక విలువలతోటి ఆర్థిక సంపాదనకు మనిషి శారీరక మానసిక శ్రమలకు గురి కావలసి ఉంటుంది. ఆధ్యాత్మిక సంపాదన పెరుగుతున్న కొద్దీ విశాల దృక్పథం అలవడుతుంది, అంతులేని ఆనందాన్ని అనుభవించగలుగుతాడు. ఆర్థిక సంపాదన పెరిగే కొద్దీ స్వార్థం వెరితలలు వేస్తుంది, అనుభవిస్తున్న ఆనందము తృప్తినివ్వదు, పాప పుణ్య విచక్షణ జ్ఞానాన్ని నశింపజేస్తుంది. ఇంకా సంపాదించాలన్న తపన పెరిగిపోతూ ఉంటుంది. తాను గడించిన సంపదలేవి తన వెంట రావని తెలిసినా ఆ ఆలోచనను స్పృహలోనికి రానివ్వదు. సంపాదించిన సొమ్ములు భూమి మీదనే ఉండిపోతాయి, పశువులు గోశాలలో ఉండిపోతాయి, కట్టుకున్న భార్య గుమ్మం దాటి రాదు, బంధుజనము శ్మశానం వరకు వచ్చి వెళ్ళిపోతారు. ముచ్చటగా పెంచుకున్న శరీరం చితిమంటలో బూడిదైపోతుంది. కర్మ ఫలితంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళేది జీవుడొక్కడే. అయినా తన తర్వాతి తరాల వారి కోసం సంపాదించి నిల్వ చేయాలనే చూస్తాడు మనిషి. ఓసారి ఒక ఊళ్ళోకి మహిమాన్వితైన ఓ సాధు పుంగవుడు రాగానే అక్కడి జనం అతన్ని సమీపించారు. వచ్చిన వాళ్ళను మీకేం కావాలో కోరుకోండి అని ఆయన ప్రశ్నించగానే అక్కడందరూ తరతరాలకు తరగని సంపదలు కావాలని కోరుకున్నారు. సరే, నేను అడిగిన 3 ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చిన వారికి మీ కోరికలు నెరవేరే వరాలు ఇస్తాను. ముందు ఈ ఊళ్ళో అధిక సంపన్నులు ముందుకు రండి అనగానే బాగా సంపదలున్న కొంతమంది వచ్చారు. మీరందరూ మీ తాతల పేర్లు చెప్పండి అన్నాడు ఆయన. వాళ్ళు టకటకా చెప్పేశారు. అందరి ముఖాలు నవ్వులతో వెలిగిపోయాయి. ఇప్పుడు మీరందరూ మీ ముత్తాతల పేర్లు చెప్పండి అన్నాడు. సగం మంది చెప్పలేకపోయారు. చెప్పిన వాళ్ళ ముఖాల్లో ఆనందం వెలిసింది. చెప్పలేని వాళ్ళు పక్కకు తప్పుకోండి. చెప్పిన వాళ్లకు 3వ ప్రశ్న అని మీ తాతల పేర్లు చెప్పండి అనగానే అందరి ముఖాలు వాల్చేశారు. చూశారా, మీరు అనుభవిస్తున్న సంపదలు తరతరాల నుండి వస్తున్నవి, కానీ ఆ సంపదలు మీకు అందించే వాళ్ళ పేర్లు మీకు గుర్తు లేకుండా పోయాయి.
రేపు మీరు మీ భావితరాలకు సంపదలు మిగిల్చుతారు, కానీ మీరు వాళ్ళకు గుర్తుండరు. అందువల్ల న్యాయంగా సంపాదించండి, సంపాదనను మీరు అనుభవించండి, మీ పిల్లలకు తీర్చిదిద్దండి, దాన ధర్మాలు చేయండి, శాశ్వతమైన గుర్తింపును పొందండి అన్నాడు ఆయన. ఏది నిజమైన సంపాదనో తెలిసిన వాళ్ళందరూ తృప్తిగా కదిలారు. అక్కడి నుంచి సంపాదన సొమ్మంతా భూమి మీదే ఉండిపోతుంది. లోకాన్ని విడిచి వెళ్ళేది జీవుడు ఒక్కడే. అందుకే ఏదైనా కానీ ధర్మబద్ధంగా సంపాదించండి. అలాగే ఈ సంపాదన పైన, ఇహపర సౌఖ్యాల పైన మోహాన్ని వదిలేసేసి భగవంతుడిని సంపద పైన దృష్టి పెట్టండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సోహం.